మీ అందరికీ నమస్కారం, స్వాగతం, సుస్వాగతం. ప్రియమైన సహోదరి సహోదరులారా, ఈ దినాన చర్చించబోయే అంశం సమాజంలో, కుటుంబములో స్త్రీ యొక్క పాత్ర, అన్ని సమస్యలను ఎలా ఎదుర్కోవాలో, ఎలా అధిగమించాలో దానిపై చర్చించడానికి మీ ముందుకు వస్తున్నారు ప్రొఫెసర్ రవి గారు మరియు రెవరెండ్ డాక్టర్ డేవిడ్ గారు. వెల్కమ్ ఆన్ టు ద స్టేజ్. అందరికీ నమస్కారం. థ్యాంక్ యూ సో మచ్. హలో, అందరికీ నమస్కారం. థ్యాంక్ యూ ఆల్. హలో డేవిడ్ గారు, ఈ దినాన మనం ఒక టాపిక్ గురించి మాట్లాడుకుందాం. ఓకే, నేను రెడీగా ఉన్నాను రవి గారు. ఏ టాపిక్ గురించి మాట్లాడబోతున్నారో చెప్పండి. ఓకే, థ్యాంక్ యూ డేవిడ్ గారు. మనం చర్చించుకునే అంశంలోకి వెళ్ళిపోదాం. అసలు స్త్రీకి ఈ సమాజంలో గౌరవం అంటూ లేకుండా పోతుంది. మరియు అనేక మంది చులకన భావముతో ఏమీ చేతగాని తనం అంటూ అనేక ఆటుపోటుల మధ్య ఒక స్త్రీ కొట్టిమెట్టాడుతుంది. కాబట్టి ఇలాంటి పరిస్థితుల గుండా వెళుతున్న స్త్రీ గురించి ఒక క్రైస్తవవేత్తగా ఏమి సందేశం ఇవ్వగలరు చెప్పండి? అవును, మీరన్నట్లు ఒక స్త్రీ అంటేనే చులకన భావం ఎక్కువగా ఉంది. అయితే మంచి అంశం గురించి చర్చను తీసుకొచ్చారు రవి గారు. చాలా మంచిది. అయితే నేను ముఖ్యమైన కొన్ని విషయాలు బైబిల్ గ్రంథం ఆధారంగా మీకు బోధిస్తాను. ఓకేనా? యా, షూర్ డేవిడ్ గారు. ఏది ఏమైనా ఒక మంచి సందేశం మీ ద్వారా వినిపించబడుతుంది అని ఆశిస్తున్నాను. కొంతమంది స్త్రీలను ఉదాహరణగా తీసుకొని వారి వలె ఇప్పటి కాలంలో ఎలాగా ధైర్యముతో, సహనముతో, దేవుని ఎడల భక్తితో ప్రతి సమస్యను ఎదుర్కోవాలో మీకు చెప్పబోతున్నాను, వినండి. ఓ, మీరు చెప్పబోయే విషయం నాకు అర్థమైపోయింది. అంటే మన భారతదేశ స్వాతంత్ర్యం కోసం ఎందరో పోరాటం చేశారు. తమ పోరాట పటిమను, తెగువను చూపించారు. భారత స్వాతంత్ర్యం కోసం తమ ప్రాణాలను అర్పించారు, ప్రాణత్యాగం చేశారు ఎందరో మహిళలు. వారి త్యాగం ఫలితంగా మనం సుఖంగా బ్రతుకుతున్నాం. వారు మహిళలైనప్పటికీ స్వాతంత్ర పోరాటంలో భాగస్వాములయ్యారు. దుర్గాబాయి దేశ్ముఖ్ దేశం కోసం, మహిళల కోసం పోరాడింది. అనీ బెసెంట్ మహిళా హక్కుల ఉద్యమవాది. అలాగే సరోజినీ నాయుడు, ఝాన్సీ లక్ష్మీబాయి, సుచేలా కృపలాన్, అలాగే అరుణా ఆసఫ్ అలీ, వీరే కదా స్త్రీకి ఉదాహరణ అంటున్నారు. రవి గారు, ఓకే, చాలా మంచి పోరాట మహిళా యోధురాళ్ళ గురించి చెప్పారు. అయితే వారు దేశం కోసం పోరాడారు, ఇది సత్యం. అయితే మరొక సత్యం ఏంటంటే ఇప్పటి కాలంలో అలా దేశ పోరాటాలు స్త్రీలు చేయకపోయినా వారి కుటుంబంలో, వారి సమాజంలోనే, వారి చుట్టుపక్కల వారితో పోరాటాలు అనేక రకాలుగా ఎదురవుతున్నాయి. కాబట్టి ఎవరు ఎలాగా బైబిల్ గ్రంథంలో ప్రార్థనతో, భక్తితో ప్రతిదీ జయించారో మీకు బోధిస్తాను, వినండి. ప్రతి స్త్రీ కూడా ఎలా ఉండాలి అంటే, ఎలా ఉండాలి అంటే నేనిప్పుడు ఒక 6 స్త్రీలను గురించి మీకు చెప్పాను కదా, అలాగా ఉండమంటున్నారా? అలా అని కాదు రవి గారు. బైబిల్ గ్రంథంలో కూడా అనేక మంది స్త్రీలు అనేక విధాలుగా పోరాడిన స్త్రీలుగా చెప్పబడుతున్నారు. అయితే నేను కూడా మీ ముందు ఒక
6 స్త్రీలను గూర్చి చెప్తాను. అలాగైతే ఇదేదో ఆసక్తికరంగా ఉంది. చెప్పండి, వింటాను. నెంబర్ 1, పవర్ఫుల్ క్రిస్టియన్ ఉమెన్ ఇన్ హిస్టరీ. ఆమె బలాన్ని ఉపయోగించింది, శక్తిని ఉపయోగించింది, తన ప్రజల్ని కాపాడుకోగలిగింది. అన్ ఎగ్జాంపుల్ ఆఫ్ బ్యూటీ, హ్యూమిలిటీ. ఆమె ఎవరో కాదు, ఎస్తేరు. ఒక ప్రార్థనా శక్తి ద్వారా ఆమె తన ప్రజలందరినీ కాపాడుకోగలిగింది. తన భర్త రాజు అయినటువంటి అహష్వరోషు ఎదుట దయగలిగిన స్త్రీగా పేరు పొందింది. నెంబర్ 2, పవర్ఫుల్ ఉమెన్ ఫ్రమ్ ద బైబిల్. మిలిటరీ లీడర్, ఫియర్లెస్, ఒబిడియంట్ టు గాడ్. ఆమె ఎవరో కాదు, దెబోరా ప్రవక్తిని. భయపడలేని స్త్రీగా, దీనురాలుగా, ఒక సైన్యాన్ని నడిపించే గొప్ప స్త్రీగా పేరుగాంచినది దెబోరా. నెంబర్ 3, వెనుతిరిగని విశ్వాసం. వన్ ఆఫ్ ద మోస్ట్ స్ట్రాంగ్ ఉమెన్ ఇన్ ద బైబుల్, ఇన్స్పిరేషనల్ ఉమెన్ ఇన్ ద బైబుల్. ఆమె ఎవరో కాదు, రూతు. ఆమె అనేక మంది కోడళ్లకు ఒక మాదిరికరంగా చెప్పవచ్చు. ఆమె బలవంతురాలు, అత్త కుటుంబాన్ని వెంబడించిన మంచి దీనురాలు. కాబట్టే గొప్ప ఆశీర్వాదాన్ని పొందుకున్న స్త్రీ రూతు. నెంబర్ 4, గ్రేస్ ఆఫ్ ఫేవర్. కృపగలిగిన స్త్రీ. ఈమె ఎవరు అంటే హన్నా. వారసత్వమే లేని కుటుంబంలో దేవుని ప్రార్థించి వారసుని పొందుకున్న స్త్రీ హన్నా. కేవలం ప్రార్థనతోనే పోరాడి గెలిచినది హన్నా. నెంబర్ 5, సక్సెస్ఫుల్ బిజినెస్ ఉమెన్. ఆమె ఎవరో కాదు, లిడియా. సామెతల గ్రంథం 31వ అధ్యాయం 17లో చెప్పబడినట్టుగా ఆమె నడుకట్టు చేత నడుము బలపరుచుకొని చేతులతో బలముగా పనిచేయును. ఈమె కష్టపడి పనిచేసే వ్యక్తిత్వం కలిగిన, దైవభక్తి కలిగిన స్త్రీగా చెప్పవచ్చు. యాజ్ ఏ పవర్ఫుల్ ఉమెన్ ఇన్ హిస్టరీ, షీ వాజ్ వెరీ బ్రేవ్. నెంబర్ 6, దయగలిగిన స్త్రీ. ఈమె ఎవరో కాదు, ఫీబే, ద హెల్పర్ అండ్ డీకనెస్. ఆర్థికంగా సహాయకారిగా ఉన్నటువంటి స్త్రీ. ఈ విధంగా బైబిల్ గ్రంథం నుండి ఒక 6 మంది స్త్రీలను గూర్చి చెప్పడం జరిగింది. బైబిల్ గ్రంథము మహా గొప్ప మార్పుని కలిగించే గ్రంథము. ఈ స్త్రీలందరూ కూడా మీరు గమనించారో లేదో, ఒక్కొక్క సమస్యకు ఒక్కొక్క పరిష్కారం ఇచ్చే స్త్రీలుగా మనం చూస్తున్నాం. సమస్య వచ్చిందా, ప్రార్థన చేశారు. అనేకమైన ఇబ్బందులు వచ్చాయా, ప్రార్థన చేశారు. కుటుంబంలో వేదన సంభవించిందా, ప్రార్థన చేశారు. కుటుంబంలో దుఃఖ సమస్య ఎదురైందా, ప్రార్థన చేశారు. ఈ ప్రార్థనతోనే సమస్తాన్ని సాధించారు. కాబట్టి ఈ బైబిల్ గ్రంథం అనేక గ్రంథాలకు ఒక జవాబునిచ్చే గ్రంథముగా మనం చూడగలుగుతున్నాం. ఏమంటారు రవి గారు, అర్థమైందా? వావ్ వావ్, వాట్ ఏ ఎక్స్ప్లెనేషన్ డేవిడ్ గారు. నా కళ్ళు తెరిపించేలా మాట్లాడారు. నేను కొన్ని విషయాలు చెప్పాను, అది ఒకదానికే పరిష్కారం కావచ్చేమో, కానీ మీరు చెప్పినవి ప్రతి సమస్యకు పరిష్కారంగా ఉన్నాయి. నిజంగా చాలా గొప్ప విషయాలు నేర్చుకున్నానండి. మీకు చాలా ధన్యవాదాలు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ చర్చ ద్వారా మీ అందరికీ నేను తెలియజేయనదేమనగా, బైబిల్ గ్రంథంలో ఎలాగైతే ప్రతి సమస్యకు పరిష్కారంగా ప్రతి స్త్రీ ఎలా పోరాడగలిగిందో ప్రార్థనతో, అలాగే మీరు కూడా కృంగిపోకుండా
బలహీనపడిపోకుండా అన్ని విషయాల్లో ప్రార్థనతో భయభక్తులతో దేవుని యొక్క సన్నిధిలో మెలుగుతూ ఉన్నట్లయితే ప్రతి సమస్యకు ఒక మార్గాన్ని మీరు కనుగొనగలుగుతారు. కాబట్టి దేవుని ఎడల విశ్వాసం ఉంచండి, దేవునిలో ముందుకు కొనసాగండి. ప్రతి ఒక్క మీ క్వశ్చన్కు ఆన్సర్స్ ఇచ్చే బైబిల్ గ్రంథమును ప్రతిదినము చదవండి, ఆయన సన్నిధిలో నేర్చుకోండి, ఎదగండి, దేవుని యొక్క మార్గంలో నడవండి. మీ అందరికీ వందనములు. ఈ అవకాశం ఇచ్చిన రవి గారికి వందనాలు. ప్రియమైన ప్రజలారా, డేవిడ్ గారు చెప్పినట్లుగా ఈ మాటలన్నీ మీ అందరి జీవితాల్లో పనిచేస్తాయని నమ్ముతున్నాను. నిజంగా ఈ లోకంలో ఎవరు ఎలాగ జీవించాలో ఆ బైబిల్ గ్రంథంలోనే చెప్పబడుతుంది. కాబట్టి ప్రతి ఒక్కరూ దేవుని యందు విశ్వాసం ఉంచండి, ఆయన రాజ్య వారసులు కండి. ధన్యవాదాలు.